హిందూ ధర్మం. హిందూ ధర్మం భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం. హిందూ ధర్మం అతి పురాతన సంస్కృతి. దీనినే సనాతన ధర్మం అని కూడా తరచూ వ్యవహరించడం జరుగుతుంది. ధర్మం అనగా ఆచరణీయ కార్యం, మతం అనగా అభిప్రాయం. హిందూ అనే పదమును పార్సీలు మొదట వాడేవారు. హిందూ అనే పదానికి పార్సీ భాషలో సింధు అని అర్థం. సింధు నది ఒడ్డున నివసించే వారిని అలా పిలిచేవారు. కానీ ఇప్పుడు వేదాలు, వాటికి సంబంధించిన మతాలను ఆచరించే వారినే హిందువు అని పిలుస్తున్నారు. హిందూ మతం, దాని మూలాలు వేదకాలపు నాగరికతకు సంబంధించినవి. హిందూ మతం ప్రపంచంలోనే అన్నిటికన్నా ప్రాచీనమైంది. ఈ జీవన విధానాన్ని అనగా హిందూ ధర్మాన్ని ఏ ఒక్కరో కనుగొన్నట్టు ఆధారాలు లేవు. జనసంఖ్య ఆధారంగా ఈ జీవన విధానాన్ని పాటించేవారు ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉన్నారు. సుమారు 1 బిలియన్ హిందూ జనాభాలో 905 మిలియన్లు భారతదేశం, నేపాల్లోనే నివసిస్తున్నారు. హిందువులు ప్రధానంగా ఉన్న దేశాల్లో బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, మారిషస్, ఫిజీ, సురినామ్, గయానా, ట్రినిడాడ్, టొబాగో, అమెరికా, రష్యా, చైనా ముఖ్యమైనవి. హిందువుల వేద సంపద అమూల్యమైనది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న వేదాలను చెప్పబడిన వాటిగా, గుర్తుంచుకోబడిన వాటిగా విభజించవచ్చు. ఈ వేదాలు వేదాంత శాస్త్రం, తత్వశాస్త్రం, పురాణాలు, ధర్మాన్ని ఆచరించడానికి కావలసిన లోతైన జ్ఞానాన్ని విశదీకరిస్తాయి. సాంప్రదాయం ప్రకారం వేదాలు, ఉపనిషత్తులు అతి పురాతనమైనవి, ముఖ్యమైనవి, ప్రామాణికమైనవి. ఇంకా తంత్రాలు, ఆగమాలు, పురాణాలు, మహాకావ్యాలైనటువంటి రామాయణం, మహాభారతం కూడా ముఖ్యమైనవి. భగవద్గీత అన్ని వేదాల సారాంశముగా భావించబడుతుంది. హిందూ అనే పదం సింధు అనే పదం నుండి వచ్చింది. ఋగ్వేదం సింధు నది పరివాహక ప్రాంతాన్ని సప్త సింధువు, 7 నదుల కల ప్రాంతం అని పేర్కొంది. జొరాస్ట్రియన్ల గ్రంథాల్లో కూడా దీని గురించిన ప్రస్తావన ఉంది. ఈ పదం భారతదేశ ఉపఖండములో సింధు నదికి ఆవల నివసించే వారిని గురించి చెప్పబడింది. హిందూ ధర్మం, వారి విశ్వాసాలు. హిందూ ధర్మం వైవిధ్యమైంది. కొన్ని విశ్వాసాలు ప్రబలంగా ఉన్నప్పటికీ పండితులు అందరూ ఆమోదించే విశ్వాసాలను ప్రామాణికంగా మార్చడం కష్టమే. ధర్మం, నీతి నియమాలు, విధులు. సంసారం, మోక్షం అనగా సంసారం నుండి విముక్తి. ఇతర యోగ పద్ధతులు మొదలైనవి ప్రబలమైనవి. అయితే సగటు మానవుడు పాటించాల్సిన 4 కర్తవ్యాలు ధర్మగ్రంథాల్లో చెప్పబడ్డాయి. అవి ధర్మ, అర్థ, కామ, మోక్షం. వీటిల్లో మోక్షం పొందుటకు ప్రధానంగా చెప్పబడిన మార్గాలు 4. అవి జ్ఞానం, కర్మ, భక్తి, క్రియా మార్గం. ప్రస్తుతం అధిక శాతం హిందువులు భక్తి మార్గాన్ని పాటిస్తున్నారు. దైవ భావన. వేదాలలో బ్రహ్మం అనగా పరమాత్మ లేదా పరబ్రహ్మం గురించి చెప్పడం జరిగింది. ఉన్నదంతా బ్రహ్మమే. హిందువులు పూజించే దేవీ దేవతలు ఆ పరమాత్మ లేదా పరబ్రహ్మం వివిధ రూపాలుగా చెప్పబడ్డాయి. ప్రాణుల అన్నిటిలో ఉన్న ఆత్మ కూడా ఆ పరబ్రహ్మ స్వరూపమే. ఆ పరమాత్మ లేక పరబ్రహ్మను నేరుగా గ్రహించడాన్ని నిర్గుణ బ్రహ్మం అంటారు. అయితే ఇలా గుణములు, ఆకారంలో లేని పరమాత్మను, నిర్గుణ బ్రహ్మమును పంచభూతాల్లో నేరుగా అనుభూతి చెందవచ్చు. కానీ నేరుగా ఆరాధించడం జీవాత్మకు అంటే మనకు సాధ్యం కాదు. కాబట్టి అదే పరమాత్మను సగుణ బ్రహ్మంగా ఆరాధిస్తారు. ముఖ్యంగా సృష్టికర్తగా, స్థితికర్తగా, లయకర్తగా ఆరాధిస్తారు.